చదువుకోవడం కాదు, చదువు కన్నా సంస్కారము గొప్పది. ఆ సంస్కారము మనసులో బాగా ఏర్పడే ప్రయత్నం చేసుకో. అందుకే పూర్వం చదువుతో పాటుగా సంస్కారం నేర్పేవారు, నీతిశాస్త్రం నేర్పేవారు, నీతిశాస్త్రంలో 4 శ్లోకాలు నేర్పేవారు, చక్కగా 4 మంచి మాటలు చెప్పేవారు. వారానికి ఒక్కసారైనా నీతి అని ఒక ప్రత్యేకంగా ఒక తరగతి ఉండేది, అందులో మంచి మాటలు చెప్పేవారు. దాంతో శీల వైభవాన్ని ఊంచుకునేవాడు. లేకపోతే ఏమైపోతుంది, ఈ చదువే రేపొద్దున్న నీ అధికార స్థానాన్ని నిర్ణయం చేస్తుంది. ఒక 10వ తరగతి చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు, పట్టభద్రుడైన వాడు ఒక స్థానంలో ఉంటాడు, ఐఏఎస్ చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు, గొప్ప వైద్యం చదువుకున్నవాడు గొప్ప వైద్య నిపుణుడై వైద్యుడిగా ఉంటాడు, సాంకేతిక రంగంలో పురోభివృద్ధి చెందినవాడు ఆనకట్ట కట్టడానికి ఎడతాడు. నువ్వు ఏం చదువుకున్నావన్నది కాదు, నువ్వు చదువుకున్న దాని వల్ల నువ్వు ఉన్నతమైన స్థానమునకు వెడతావు. ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు ఉన్నతంగా నిలబడి సమాజపు విలువలను నిలబెట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఆ స్థానమే ఎలకలా కన్నాలు పెట్టడానికి పనికొస్తే ఇక నీ వలన సమాజమునకు విలువ ఏం కలుగుతుంది? అప్పుడు భద్రం పోలా.